దిలీప్ చెప్పు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సందేశం ద్వారా మీకు ఒకటి చివరి మాటగా, చిన్న మాటగా, చిరు మాటగా చెప్పబోతున్నాను. దయచేసి దేశంలో వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అన్నట్టు దయచేసి మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ మాత్రం పెట్టకండి. ఒకవేళ మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మీరు ఎన్నైనా చేసుకోండి, కానీ కులం ఆధారితంగా, మతం ఆధారితంగా మీరు దయచేసి ఓట్లు చేయకండి. ఎందుకంటే మీరందరూ ఒకళ్ళే. దయచేసి మా మధ్య ప్రజలు మేమైనా మా మధ్య చిచ్చు పెట్టకండి. మమ్మల్ని మేము మంచిగా కలుసున్న మా మధ్య మీరు ఇలాంటి పెట్టడం వల్ల రానున్న రోజుల్లో ఓహో ఇది నిజమో ఇది అబద్ధం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక క్రియేషన్ మాత్రం చేయకండి. ప్రశాంతంగా ఉంటున్న హైదరాబాద్ దేశాన్ని చక్కగా ఉండేవండి. బీజేపీ వాళ్ళకైనా చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళకైనా చెప్తాను, బీఆర్ఎస్ వాళ్ళకైనా చెప్తాను, టీడీపీ వాళ్ళకైనా చెప్తాను, మీరు మనుషులుగా గుర్తించండి. ఎందుకంటే మేము మిమ్మల్ని మనుషులుగా గుర్తించి మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసినందుకు మీరు మా మధ్య మత విద్వేషాలు లాంటిది పెట్టినట్టు ప్రయత్నం కనుక చేస్తే రానున్న రోజుల్లో భవిష్యత్తు భయంకరంగా ఉండబోతుంది. ఇది కొంచెం ఒక చిన్న వీడియోగా మీకు ఒక రిక్వెస్ట్గా, ఒక సందేహంగా తెలుపుతాను. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, కొంచెం మనిషిగా మానవత్వంగా మనం నడుచుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు, పక్కన 4 ముస్లింలు ఉన్నారు. అక్కడ ఒక తిండి పెట్టేటైన మా తమ్ముడు కిరణ్ క్రిస్టియన్. ఇటు వస్తే మన ఇద్దరు మిత్రులు ఆంధ్ర మిత్రులు అయినప్పటికీ మన హిందూ సోదరులు. అటు చూస్తే 4 ముస్లిం సోదరులు, ఇటు చూస్తే 2 క్రిస్టియన్ సోదరులు. ఇక్కడనే సర్వమతాలు ఉన్నాయి. ఈ సర్వమతాలు కలిసి మంచిగా బిర్యానీ తినుకుంటూ ఎంజాయ్ చేస్తా అంటే మాధవిలతకేం రోగం పుట్టింది, బండి సంజయ్కి ఏం రోగం పుట్టింది, ధర్మపురి అరవింద్కి ఏం రోగం పుట్టింది. మీరు హిందువుల మీద మీ రాజకీయ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మేమేదో కొట్టుక సచ్చినట్టు, హిందువులేదో ఆగమైపోయినట్టు, ముస్లింలేదో ఆగమైపోయినట్టు, దేశమేదో ఆగమైపోయినట్టు మీకేం బాధరా బాబు? మేము మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉండండి, దేశాన్ని మంచిగా ఉంచండి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్కు అంతా బాయి ఏ లొల్లిలు లేవు, అందరం కలిసి ఉందాం. ఈ దొంగల భర్తం పడతాం. ఏ దొంగలు? బీజేపీ దొంగలు, అదేవిధంగా మత చిచ్చులు పెట్టే దొంగల భర్తం పడదామని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ జై భారత్, జై ఇండియా.